హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శ్రీ. సో ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే ఒక మంచి బిజినెస్ ఐడియా. ఆ బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్స్ మేకింగ్ ఎలా చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో దాంతోపాటు ఆ పేపర్ ప్లేట్స్ మేకింగ్ చేయడానికి అంటే ఆ మెషినరీ ఎక్కడ దొరుకుతుంది, ఇలా ఫుల్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రము ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్. హాయ్, మీ పేరు? ఏవి రెడ్డి అండి. సో బిజినెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ సార్. పేపర్ ప్లేట్ ఎలా తయారు చేస్తారు? ఓకేనండి. ఇందులో ఒక 2-3 రకాల మిషన్లు ఉంటాయి. సింగిల్ డే అని, డబుల్ డే అని, తర్వాత ట్రిపుల్ డే అని ఉంటాయి. 40,000 నుంచి ఉంటుంది సింగిల్ డే మిషన్ అయితే. మామూలుగా సింగిల్ డే మిషన్లో మామూలుగా మనం టిఫిన్ ప్లేట్స్ కానీ, తర్వాత ఇట్లా బఫెట్ ప్లేట్ కానీ, తర్వాత ఇది కూడా డోనా కప్స్ కానీ, తర్వాత ఇట్లా ఈ మీల్స్ ప్లేట్ కానీ అని కూడా చేసుకోవచ్చు. రకరకాల ఒక 4 రకాల మిషన్లు మనం చేసుకోవచ్చు. మన బడ్జెట్ని బట్టి, మన ప్రాజెక్టుని బట్టి సింగిల్ డే డబుల్ డే అనేది మన దగ్గర దొరుకుతుంది మిషనరీ. సో ఇది రా మెటీరియల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ప్రింటెడ్ అయితే ₹2.50 ఉంటుంది. ఇది వచ్చేసి ₹1.50 ఉంటుంది. క్వాలిటీని బట్టి, థిక్నెస్ని బట్టి ఉంటుంది. మనకు 80 GSM నుంచి 500 GSM వరకు కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొత్త మోడల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ప్లాస్టిక్ అవి లేకుండా కూడా ఇంకా నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మార్కెట్లోకి వస్తున్నాయి. ఆల్రెడీ మనం సప్లై కూడా చేస్తున్నాము. మిషనరీ కానీ, రా మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా మనమే ఓన్గా తయారు చేస్తాము. ఇది వచ్చేసి ఇప్పుడు సిల్వర్ కానీ, గ్రీన్ కానీ, ఇది వచ్చేసి టిఫిన్ ప్లేటు. ఇది వచ్చేసి మామూలుగా 45 NP అలా ఉంటుంది. ఇది ఒక 47 NP అలా ఉంటుంది. గ్రీన్ వచ్చేసి ₹8 అట్లా ఉంటుంది. 80 GSM. దీంట్లో ఒక కొంచెం 100 GSM అవి కూడా చేసుకోవచ్చు. అప్ టు 500 GSM వరకు మనం చేసుకోవచ్చు. అట్లా దీన్ని బట్టి మిషనరీ సింగిల్ డై, డబుల్ డై, ఆటోమేటిక్, హైడ్రాలిక్తో నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనము ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సింగిల్ ఫేస్ పవర్తో నడుస్తుంది. సింగిల్ డే కానీ డబుల్ డే కానీ సౌండ్ ఎలా పొల్యూషన్ అంటూ అలా ఏముండదండి. అది ఎలా బిగించుకోవాలి దాని విధానాన్ని బట్టి దాన్ని ఎలాంటి సౌండ్ ఎక్కువ లేకుండా మామూలుగా జాగ్రత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫిట్ చేసి ఇస్తాం. అది. సో ఇంకా పవర్ బిల్ ఎలా వస్తుంది? పవర్ బిల్ సుమారుగా రెగ్యులర్గా చేస్తే గంటకు ఒక యూనిట్ వస్తుంది. అది ఎన్ని గంటలు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సుమారుగా గంటకు ఒక 400-500 ప్లేట్లు చేసుకోవచ్చు సింగిల్ డైలో. డబుల్ డై అయితే 800 ప్లేట్లు మనం చేసుకోవచ్చు. గంటకు ఒక యూనిట్ పవర్ వస్తుంది. సింగిల్ ఫేస్లో నడుస్తుంది. సో అంటే మనం ప్రిపేర్ చేసిన తర్వాత మార్కెట్లోకి ఎలా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసినాకంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలు కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ, మండలాలు కానీ, తాలూకాలు కానీ, ఎక్కడెక్కడ సరౌండింగ్స్ వాళ్ళకు షాప్స్, సూపర్ మార్కెట్స్ దగ్గర హోటల్స్ ఉంటే వాళ్ళు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవాలి. హైదరాబాద్ అయితే బేగం బజారు, అశోక్ బజారు, తర్వాత మలక్పేటు, కొన్ని గంజులుల్లా మార్కెట్ల అక్కడ వెళ్ళి మనం కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకు శాంపుల్స్ ఇచ్చేసి మంచి క్వాలిటీ మనం తయారు చేసుకెళ్ళి వాళ్ళు కాంటాక్ట్ చేసి నెమ్మదిగా మనం మార్కెటింగ్ మనం ఇక్కడ నుంచి సప్లై ఉంటుంది. అది ఈ బిజినెస్ ఇంట్లో ఉన్న లేడీస్ కానీ చాలా ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్న లేడీస్ కూడా చాలామంది చేస్తున్నారు. నెమ్మదిగా వాళ్ళకు చేస్తున్నారు. టోటల్గా ఇది స్టార్టింగ్ కూడా మేము ఇదే బిజినెస్ చేసేవాళ్ళము. ప్లేట్లు కొట్టేవాళ్ళము, మార్కెటింగ్కి వెళ్ళేవాళ్ళము, 100 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళేవాళ్ళము, సప్లై చేసేవాళ్ళము. అలా నెమ్మదిగా డెవలప్ చేస్తూ వచ్చినాము. డెఫినెట్గా ఇది డిస్పోజబుల్ ఐటమ్ కాబట్టి చాలామంది ఏమనుకుంటారు రూపాయి వస్తుంది, ₹2 అది రాదు. ఓన్లీ పైసల మీద ఉంటుంది. షీట్ సపోజ్ ఒక ₹10 మనం ఇది తీసుకున్నట్టయితే తయారు చేసి మనం మార్కెట్లో ఇవ్వడానికి ₹30, ₹40, కొన్ని ఏరియాల్లో ₹50 అలా పైసల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అనేది ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ మనం పెంచుకోవాలి. డైలీ ఎంత వాల్యూమ్ పెంచుకోగలిగితే అంత ఉంది. డైలీ ఒక 10,000 ప్లేట్లు చేసుకున్నాము. ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ అవన్నీ సుమారుగా ఒక 10 పైసలు, 15 పైసలు వేసుకున్నా కూడా 1000, 1500 అలా వస్తుంది. అంతే తప్ప దీంట్లో ఏదో ₹1 వస్తుంది, ₹2 వచ్చే బిజినెస్ కాదండి. అది మనకి ఇప్పుడు ప్రాఫిట్ ఎంత మిగులుతుంది ఒక మంత్లీ కానీ వీక్లీ? అదే వాళ్ళు ప్రొడక్షన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. రోజు ఒక 7,000 ప్లేట్లు చేసేవాళ్ళు 5,000 ఉన్నారు. ఒక 2 మనుషులు 10,000 ప్లేట్లు చేశారు అనుకుందాము. ఖర్చులు, ట్రాన్స్పోర్టు, మళ్ళీ అవన్నీ ఫోన్ కూడా ఒక నాకు తెలిసి మేమైతే 10 NP మార్జిన్తో మేము సేల్ చేస్తాము. కొంచెం రేటు కూడా తక్కువ. మనము ఒక ₹1-2 మార్కెట్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇవ్వడం వల్ల కూడా మనకు సేల్స్ ఎక్కువ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనం ఎక్కువ వాల్యూమ్ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకోగలగాల. కొంచెం తక్కువ మార్జిన్లో మనము ప్రారంభంలో అమ్ముకోగలిగితే, మంచి క్వాలిటీ మనం సప్లై చేయగలిగితే ముందు మంచిగా వాళ్ళకు మార్కెట్ కూడా సెట్ కొంచెం తెచ్చుకోవడానికి స్టార్టింగ్ కొంచెం మనం కష్టపడితే డెఫినెట్గా ఇందులో సక్సెస్ అవుతాం.
దాంతోపాటు మనం టోటలీ ప్లేట్స్ అన్ని ఒక ప్యాకింగ్ చేయాలంటే సో ప్యాకింగ్ కాస్ట్ కానీ మనకి ఎలా పడుతుంది? అదే ప్యాకింగ్ ఇప్పుడు షాప్ వాళ్ళు రకరకాలుగా ప్యాకింగ్ అడుగుతారు. 25 ప్యాకింగ్, 15 ప్యాకింగ్, వాళ్ళు ఎలా ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి ఆ ప్రకారంగా మనం ప్యాకింగ్ చేసి మనం ఇస్తాము. తర్వాత దీంట్లో స్క్రాప్ కూడా వస్తుంది. కొన్ని ఏరియాలో స్క్రాప్ కూడా కొంటారు. స్క్రాప్ 3 రూపాయలు 2 రూపాయలు అలా వెళ్తుంది. సో అదేనమాట. సో ఇంకా ఆ స్క్రాప్ ఏ విధంగా యూజ్ అవుతుంది వాళ్ళకి? వాళ్ళు రీసైక్లింగ్ అది చేసుకుంటారు. వాళ్ళు రీసైక్లింగ్ చేసి ఏదో చేస్తారు. సో అయితే ఇప్పుడు ప్రతి ప్లేట్ని సేమ్ ఇది బఫెలో మేము ఎలా నడపాలి ఏంటి అని కూడా మనం ఇంతకుముందు విజువల్స్లో కూడా తీసుకుంటే అక్కడ వర్క్ చేసేటప్పుడు సో సైడ్లో ఒక గేర్ లాంటిది ఎలా ఉంది? అదే లివర్ ఉంది కదా, లివర్ ఆపరేటింగ్. అది సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ లివర్ ఆపరేటింగ్ అంటారు. అది సింగిల్ డే డబుల్ డే ఉంటుంది. అది సో ఇంకా పవర్ సప్లై మనకు 1 పీస్ అంటే సింగిల్ పైసా 2 పైసా ఎలా ఏ పవర్ సప్లై చేస్తారు? సింగిల్ ఫేస్ డొమెస్టిక్ పవర్లో ఇంట్లో కూడా పెట్టుకొని ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా కూడా మనం పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సార్, సో మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత సో మనకు మంత్లీ బడ్జెట్ తీసుకుంటే ఎంతవరకు ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత మిగులుతుండొచ్చు, ప్రాఫిట్ ఎంత వస్తుండొచ్చు? ఇప్పుడు అదే చెప్పాను కదండి, ఇప్పుడు డైలీ మనం ప్రొడక్షన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. డైలీ మనం 5,000 చేస్తామా 10,000 చేస్తామా? సో ఒక ప్లేట్కి మనం 10 పైసలు 15 పైసలు మార్జిన్ పెట్టుకున్నట్టయితే డైలీ మనము ఒక 10,000 చేసాము ఇంటూ ఖర్చులు ఎక్స్పెండిచర్, ఇంకా కొంచెం లాంగ్లో వెళ్తాము, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. ఒక 10 NP మనం మార్జిన్ తీసుకున్నట్టయితే డైలీ 1,000 రూపీస్ మనకు వస్తుంది. సో మంత్లీలో ఒక 25 days అనుకోండి, 25,000 to 30,000 వచ్చే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఈ షీట్స్ మనం ఎక్కడి నుంచి? ఈ షీట్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి, మా దగ్గర దొరుకుతాయి. మేమే తయారు చేస్తాము. వాళ్ళు ఎలా కావాలంటే అలా మనం సప్లై చేస్తాము. రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడే మన దగ్గర దొరుకుతుంది. సో అయితే కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి మీరు ఏం ఐడియా ఇస్తారంటే ఎలా చేస్తే బాగుంటుంది, సులువుగా ఎలా లాభాలు ఎక్కువ తీసుకోవచ్చు? ఏదైనా కూడా సులువుగా అంటే ఏది రాదండి. స్టార్టింగ్లో వెళ్ళాలి, 4 షాపులు వెళ్ళాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలా, కొంచెం మార్కెట్ను మనం గ్యాదర్ చేసుకోవాలి. తక్కువ బడ్జెట్ బిజినెస్ కాబట్టి ఇందులో పెద్దగా నష్టపోయే పని అంటూ ఉండదు. సో దాంతోపాటు మీ దగ్గర ఏ మిషన్స్ అవైలబుల్లో ఉన్నాయి? మన దగ్గర పేపర్ ప్లేట్ మిషన్స్, పేపర్ కప్ మిషన్స్, ఇంకా ముందు పేపర్ బ్యాగ్స్ మిషన్స్ కూడా తెప్పిస్తున్నాము. రా మెటీరియల్ అంతా కూడా మనమే ఇక్కడ తయారు చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి సిల్వర్ ఉంది. సిల్వర్ వచ్చేసి ₹1.8 ఉంది. గ్రీన్ బఫెట్ వచ్చేసి ₹1.10 ఉంది. ఇట్లా ప్రింటెడ్లో కొంచెం కాస్ట్లీ ఉంటుంది. దాన్ని బట్టి మార్కెట్లో ఏది ఎక్కువ వాళ్ళకు మూమెంట్ అవసరమైతే అన్ని రకాల మెటీరియల్ కూడా మన దగ్గర దొరుకుతుంది. ఇందులో 4-5 రకాలు చేసుకోవచ్చు. టిఫిన్ ప్లేట్ చేసుకోవచ్చు, బఫెట్ ప్లేట్ చేసుకోవచ్చు, ఒకటే మిషన్లో ఇలా ఈ సైజ్ చేసుకోవచ్చు, తర్వాత ఈ సైజ్ కూడా చేసుకోవచ్చు, తర్వాత డోనా కప్స్ ఇవి కూడా చేసుకోవచ్చు. ఇది మీల్స్ ప్లేట్ ఇది కూడా చేసుకోవచ్చు. ఇట్లా 4-5 రకాలుగా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము మోల్డ్ సైజ్ ఫిట్ చేసి ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చేసి అవన్నీ కూడా నేర్పించి ఇచ్చేస్తాం. సో అయితే ఫస్ట్ మీరు డెమో చూపించేసి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి డెమో చూపిస్తాము, ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకన్నీ మార్కెట్లో ఎట్లా అమ్ముకోవాలి, ఎంత రా మెటీరియల్ ఎంత దొరుకుతుంది, ఎంత అమ్ముకోవాలి, ఎట్లా చేయాలని అంతా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాంటి డబ్బులు తీసుకోము. అది వాళ్ళకి నచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఆర్డర్ చేస్తే మేము 2 days to 1 week లోపల మనం మిషనరీ సప్లై చేస్తాము. మళ్ళీ మా కుర్రోడు కూడా అక్కడ వెళ్ళి వాళ్ళకు డెమో అవన్నీ ఇచ్చేసి ఇన్స్టాలేషన్ చేసి ఎరెక్షన్ చేసి అవన్నీ కూడా చూపించి రావడం జరుగుతుంది. మిషనరీ కూడా 1.5 year వారంటీ ఉంటుంది మోటార్కి. ఏదైతే మోటార్ ఉందో మోటార్ ఏదైనా కాలిపోయినా ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అది ఇప్పుడు ఆపరేటింగ్ చేసేటప్పుడు ఏదైనా మనకు ప్రాబ్లం అంటే ఇందులో పెద్ద మెకానిజం అంటే ఏం లేదు. హైడ్రాలిక్ చాలా సులువుగా లేడీస్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. ఓకే వ్యూవర్స్, చూశారు కదా మన ఏవి రెడ్డి గారి మాటల్లోనే పేపర్ ప్లేట్ మేకింగ్ ఎలా తయారు చేయాలి, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో లాస్ ఎలాగూ లేదంట. సో మహిళలు కానీ సో ఎవరైనా సరే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇంకెక్కడైనా సరే ఇంట్లో ఉండి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. సో ఇక లేట్ చేయకుండా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఏవి రెడ్డి గారు ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తారు. 15 days మీకు వర్క్ పై ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారు. సో అదేవిధంగా డెమో ఇచ్చేసి మీకు దగ్గరనే ఉండి మీకు బిజినెస్ స్టార్ట్ చేయిస్తారు. సో లేట్ చేయకుండా మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అయితే సో అడ్రస్ వచ్చేసి ఉప్పల్ దగ్గరలో ఉన్న కళ్యాణి పేపర్ ప్రొడక్ట్స్, ఏవిఆర్ పేపర్ ప్లేట్స్ అండ్ కప్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ యాంకర్ శ్రీ.